వైకాపా పాలనలో వైద్యారోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి భూమి పూజ చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రామవరంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు మంత్రిని కోరటంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఏ అర్జీ చూసినా ఆఫ్కోర్స్ వాళ్ళు వచ్చారు, సార్ మాకు 10 నెలల నుంచి జీతం రాలేదు. కొంతమంది దారిలో ఏఎన్ఎంలు కలిశారు, సార్ మాకు 8 నెలల నుంచి జీతం రాలేదు. ఇప్పుడే 188, 104 వాళ్ళు కలిశారు, సార్ మాకు జీతాలే రావట్లేదు సార్, అరకొర జీతాలు ఇచ్చేవాళ్ళు అది కూడా రావట్లేదు సార్. అంటే ఈ ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎలా ఉందంటే 10 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద పడింది. ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం కానీ, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం కానీ, ఆసుపత్రుల్లో ఒక దేవాలయాగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక దార్శనిక నాయకత్వం ఉంది. పేదలకు అభివృద్ధి ప్రదాతగా పేరు కాల్చిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరోగ్య శాఖ రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడంలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం.